ఆర్మూరు నియోజకవర్గ ప్రజలందరికీ నాయకు నమస్కారం. 20వ తారీఖు జూలై నెల అంకాపూర్లో నా ఇల్లు ముట్టడి. కాబట్టి ఆర్మూరు ప్రజలు చెప్తుంది, యుద్ధం మొన్న నిజామాబాద్ లేపినట్లు తెలంగాణలో మొదలైంది. కానీ మీ అందరికి చెప్పాల్సింది ఏంటంటే, ఏ చర్చలైనా నా స్థాయి నాయకులతో, నా స్థాయి కొడంగల్ శాసనసభ్యుడు అనుముల రేవంత్ రెడ్డి గారు. ఎవరేం చెప్పారు, ఎవరేం చేశారు, నేనేం చెప్పాను, నేనేం చేశాను. తెలంగాణ రాష్ట్ర ప్రెస్ మెయిన్ మీడియా మరి నిజామాబాద్ జిల్లాలో ఉన్న ప్రముఖ మీడియా సంస్థల సమక్షంలో చర్చిస్తాం. ఏం చెప్పాను, ఏం చేశాను, చెప్పిన దానికన్నా ఇంకేం ఎక్కువ చేశాను. ఈరోజు తెలంగాణలో ఆరుమూరులో ఏమేమి అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. రాష్ట్ర ప్రభుత్వం, అనుముల రేవంత్ రెడ్డి, దక్షిణ తెలంగాణ రాజకీయ నాయకులు, మంత్రులు ఉత్తర తెలంగాణ మీద ఎంత కక్ష కట్టినా కానీ నిలదీసి తెలంగాణ అసెంబ్లీలో నిలబెట్టి అడుగుతున్నారు ప్రభుత్వాన్ని. కాబట్టి కొందరు ఓడిపోవడానికే పుట్టిన వాళ్ళు, అపజయం తప్ప జీవితంలో విజయం మెరుగని వాళ్ళు, తప్పుడు కూతలు, తప్పుడు పోస్టర్లతో ఆరుమూరులో ఒక రాజకీయ విక్రీడ మొదలు పెట్టారు. దానికి నేను సిద్ధం, వస్తున్నాను సోమవారం, రెడీ ఉండుండ్రి. యుద్ధం నేను సిద్ధం, కానీ నా స్థాయి నాయకులతో సిద్ధం. అది అనుముల రేవంత్ రెడ్డి లేదా రాష్ట్ర మంత్రులు ఎవరైనా సరే వారితో సిద్ధం. లేదు నిజామాబాద్ జిల్లా సీనియర్ శాసనసభ్యులు ఎవరైనా ఉంటాయి, గౌరవనీయ సుదర్శన్ రెడ్డి గారు రమ్మానండి. అంకాపూర్ ముట్టేందుకు రండి, వెల్కమ్ వెల్కమ్ రండి. గౌరవంగా మంచి అంకాపూర్ నాటుకోడి భోజనాలు చేపిస్తాను. ముఖ్యమంత్రి ఎట్లని అడిగాడు, కొడంగల్ శాసనసభ్యులు గారు ఎట్లా తెలంగాణ అసెంబ్లీ అడిగారు, అంకాపూర్ నాటుకోడి దింపిస్తాను. సోమవారం నాడు 10 గంటలకు నేను అక్కడ ఉంటున్నాను. మీరు వస్తారని ఎదురు చూస్తున్నాను. ఒకవేళ చెప్తున్నా, శాంతి భద్రతలకు ఎవడన్నా విఘాతం కలిగించడం ఆర్మూరు నియోజకవర్గం వల్ల ఎవరిని వదలను. మీరు అనుకుంటారు గడిచిన 10 సంవత్సరాలలో ఏమేమి చేసినాము, ఇలా రాజకీయ ముసుగు పార్టీలు మారి మళ్ళా మొదలు పెట్టారు ఆట. మిమ్మల్ని అక్కడ మీ ఆటలు సాగనివ్వను. ఒక్కొక్కరిని ఎంచి లెక్క పెడతాను. ఆర్మూరు నిజం ప్రశాంతంగా ఉండాలి, స్వేచ్ఛతో ఉండాలి. దేనికంటే దానికి సిద్ధం. అది అనుముల రేవంత్ రెడ్డితోనే సిద్ధం. అది కొడంగల్ శాసనసభ్యుడికి, ఆర్మూరు శాసనసభ్యుడికి వేదిక కావాలి. కాబట్టి ఇట్లాంటి రాజకీయ డ్రామాలు చేయకండి. దమ్ముంటే మీ నాయకులకు చెప్పండి, దమ్ముంటే మీ మంత్రులకు చెప్పండి, దమ్ముంటే మీ ముఖ్యమంత్రికి చెప్పండి. నా స్థాయి నాయకులు హైదరాబాద్ అసెంబ్లీలో ఉంది, తెలంగాణ అసెంబ్లీలో ఉంది. కాబట్టి ఈ చిల్లర చెదురు మదురు, ఈ చిన్న చిన్న పిల్ల చేష్టలకు భయపడేది లేదు. వస్తున్న సోమవారం రండి, చూస్తున్నా. ఈ యుద్ధం రావణ సంతానమా, ఆరుమూరుల రాముడి సంతానమా, ఈ దెబ్బతో తేలిపోవాలి. జై హింద్, జై భారత్, జై తెలంగాణ, జై శ్రీరామ్.